హాయ్ హలో అందరికీ. నేనైతే ఈరోజు లంచ్ ప్రిపరేషన్ చూపిస్తాను. అయితే అన్నం చేస్తున్నాను, మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలో ఏవి చేసినా బాగుంటాయి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నేను అన్ని వంటలన్నీ మట్టి పాత్రలోనే చేస్తాను. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ అయితే ఐరన్ బాండీలో అయితే బెటర్ కదా. కొంచెం వామ జీలకర్ర వేస్తున్నాను అన్నంలో. లాస్ట్ ఎండింగ్కి వచ్చింది. ఇంకా 2 minutes అయితే అయిపోతుంది అన్నము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేనైతే మట్టి పాత్రలోనే చేస్తున్నాను. మీరు కూడా మట్టి పాత్రలు వాడండి. బెండకాయ ఫ్రైకి ఐరన్ బాండీలో అయితే బాగుంటుంది. ఫస్ట్ వేయించిన తర్వాత, బాండీ వేడైన తర్వాత అయితే నార్మల్గా వేరే దాంట్లో చేస్తే అంత సెట్ అవ్వదు. ఈ జెల్లీగా ఉంటుంది కదా బెండకాయ. ఐరన్లో అయితే ఐరన్ బాండీ అయితే బెటరు. నేను ఎప్పుడు ఐరన్ బాండీలోనే చేస్తాను బెండకాయ మాత్రము. ఏగింది బెండకాయ, ఏగింది. ఇంకా అవి తీసి సైడ్కి పెట్టకుండా అందులోనే చేస్తున్నాను. అందులోనే ఆయిల్, ఆనియన్స్, ఇంకా సేమ్ కర్రీ లాగే చేస్తున్నాను. పచ్చికారం అయితే బాగుంటుంది కదా బెండకాయలకి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కామనే కదా అవన్నీ. పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్, జీరా. అసలు మన ఇంట్లో మనం వంట చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా వేడి వేడిగా. చూడండి, ఏదైనా కర్రీ టేస్ట్ కావాలంటే ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ ఉంటేనే కర్రీ సెట్ అవుతుంది, టేస్ట్ అవుతుంది. పచ్చికారం అయితే బాగుంటుంది కదా బెండకాయల్లోకి పచ్చికారం వేసి చేస్తున్నాను. ఏం మసాలా ఏమీ అవసరం లేదు. ఏ కర్రీ అయినా ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి. ఆయిల్ కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఉప్పు కారం కరెక్ట్ ఉంటే ఏ కర్రీ అయినా బాగుంటుంది. చూడండి, రెడీ అవుతుంది. పచ్చికారంతో కర్రీస్ బాగుంటాయి. మొత్తం బాగా కలిపిన తర్వాత ఇనుప బండిలో అయితే ఇలా ఉంటుంది చూడండి. మనము మట్టి పాత్రలో చేసినా బాగానే ఉంటుంది, కానీ కొంచెము అడుగుకి అంతా ఇట్లా పట్టుకుంటుంది బెండకాయ కర్రీ చేస్తే. అందుకే నేను ఎప్పుడైనా బెండకాయ ఐరన్ బండిలోనే చేస్తాను. రైస్ కంప్లీట్ అయ్యింది. ఒక టమాటా వేస్తే బెటర్ కదా. కొంచెం సాల్ట్, ఒక టమాటా ఎందుకు వేస్తున్నా అంటే కారం ఎక్కువైంది. ఒక టమాటా వేస్తే కొంచెం కారం కవర్ అవుతుంది కదా. ధనియాల పొడి కూడా చేస్తున్నాను. సిమ్లో పెట్టి వేయించి ధనియాలు చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసి. ఏ కర్రీస్లో అయినా ధనియాల పొడి కంపల్సరీ కదా. ఇక్కడ కర్రీ, ఇక్కడ అసలు ఎంత హడావిడి ఉంటుంది కిచెన్లో ఏదైనా మనం వంట కిచెన్ సెక్షన్ అంటేనే చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. ధనియాలు చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేస్తాను. ఇట్లా బెండకాయ ఫ్రై జొన్న రొట్టె, చపాతీ, అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ధనియాల పొడి వేస్తున్నాను. మంచి స్మెల్ కూడా వస్తుంది. మీకు ఎవరెవరికి ఇష్టమో బెండకాయ కర్రీ కామెంట్ చేయండి. అయిపోయింది, రెడీ అయింది ఆల్మోస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.